జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మనతో మాట్లాడటానికి డాక్టర్ శివభారత్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, 6వ రోజు కూడా ఫాస్టింగ్లో ఉన్నారు. పూర్తిగా ఆయన క్రమేపీ నీరసించిపోయారు. నిన్న కూడా చాలాసేపు పడుకుండిపోయారు శిబిరం స్టేజ్ మీదే. పూర్తిగా ఇక్కడికి వస్తున్న వేలాది మంది కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. డాక్టర్లు మాత్రం రిపోర్ట్స్ అన్ని ట్యాంపరింగ్ చేయడం, ఒకరోజు పల్స్ లెవెల్ పెరిగిందంటున్నారు, ఒకరోజు కీటోన్ నెగిటివ్, కీటోన్ పాజిటివ్ అని ఈ విధంగా చెప్పడం ఏ విధంగా ఎట్లా చూస్తారు? సాధారణంగా ఒక మనిషి ఒక రెండు రోజులు స్టార్వింగ్ తర్వాత లేదా 2 రోజులు కానీ 72 గంటల తర్వాత కానీ సాధారణంగా ఈ స్టార్వేషన్లో ఉన్నప్పుడు మనిషిలో అతను బీపీ కానీ పల్స్ రేట్ కానీ అదేవిధంగా షుగర్ లెవెల్స్ కానీ ఒక 72 అవర్స్ తర్వాత కీటోన్ ఇది యూరిన్లో కీటోన్స్ రావడం కానీ ఇది సాధారణంగా జరుగుతుంటుంది. దీన్ని మామూలుగా మనం స్టార్వేషన్ అసిడోసిస్ అంటాం అనమాట. అంటే డయాబెటీస్ లేకపోయినా స్టార్వేషన్ చేసేటప్పుడు దాదాపు ఒక 3-4 రోజులు దాటిన తర్వాత మనము ఈ కీటోన్ లెవెల్స్ కింద యూరిన్లో టెస్ట్ చేస్తే మనకు అది 1+, 2+, 3+, 4+ అని రకరకాలుగా. ఒకరోజు కీటోన్స్ పాజిటివ్ అని చెప్పిన డాక్టర్లే మరో రోజు నెగిటివ్ అని చెప్పడం, అసలు పాజిటివ్ వచ్చిన కీటోన్స్ మళ్ళీ నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుందంటారా? యాజ్ ఏ డాక్టర్గా మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. అలాగే షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి అని, మరోసారి షుగర్ లెవెల్స్ పెరిగినాయి అని అదంతా కూడా డాక్టర్స్ మాట్లాడటం కానీ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? సాధారణంగా ఒక్కసారి కీటోన్ లెవెల్ పెరిగితే అది రోజులు పెరిగే కొద్దికి అది 1+, 2+ అవ్వాలి. కానీ 2+ ఉండేది మళ్ళీ 0 రావటం, నార్మల్ అనేది నెగిటివ్ అనేది అసలు మేమైతే ఎక్కడ చదువుకోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజంగా కామినేని శ్రీనివాస్ గారు మీరు కూడా ఒక వైద్య వృత్తి చదివారు, వైద్య వృత్తి చేపట్టారు, దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం నిజంగా మా యావత్ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ నిజంగా అవమానకరంగా ఉంది. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడినారంటే ఆయనకు మెడికల్ నాలెడ్జ్ లేదు, ఏదో ఒక లేమెన్ లాగా మాట్లాడంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ, అది కూడా నీ వృత్తి డాక్టర్ పరంగా ఉంటూ డాక్టర్ కామినేని శ్రీనివాస్ అని చెప్పుకుంటూ ఈ విధంగా ఈ గ్లూకోమీటర్లో 2 రకాల గ్లూకోమీటర్లు ఇచ్చి 2 రకాల వాల్యూ ఉండడము, అదే కీటోన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ నెగిటివ్ అని చెప్పడము, ఇవన్నీ కూడా ఈ రాజకీయ కుట్రలో భాగంగానే అని మాకు అనిపిస్తుంది. నిజంగా ఈ రాష్ట్రంలో నేను అనుకోవడము ఏ వైద్యుడు కూడా ఈ స్టేట్మెంట్ని ఒప్పుకోరు. ఇది 100% ఇది ముమ్మాడికి తప్పనేది మేము ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇదే భావిస్తారు. బాడీలో కీటోన్స్ పాజిటివ్ ఇండికేషన్ వచ్చిన తర్వాత శరీర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది అంటున్నారు కదా. మొత్తం అంటే గుండె కావచ్చు, లివర్, ఈ ఫంక్షనింగ్ అంతా కూడా మొత్తం ఫ్యూచర్లో కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు గతంలో హెచ్చరించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ విధమైన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫాస్టింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కీటోన్ లెవెల్స్ ఇంకా పెరిగితే ఇన్ ఫ్యూచర్లో ఆయన పూర్తిగా అంటే ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం వచ్చే వరకు దీక్ష ఆపేది లేదని చెప్తున్నారు. ఇదే విధంగా ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తే ఏ విధమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 5 కోట్ల ఆందోళన కోసం ఈరోజు ఈ దీక్ష చేపట్టడం నిజంగా దేశంలో ఏ నాయకుడు కూడా చేయని సాహసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దీక్ష 6వ రోజు చేరుకుంది. 6వ రోజు చేరుకున్న తర్వాత ఈ బీపీ నార్మల్గా ఉంది, షుగర్ పడిపోలేదు, పల్స్ పడిపోలేదు, లేదా ఈ షుగర్ వాల్యూస్ అప్ అండ్ డౌన్ ఉంటాయని రకరకాలుగా ఈ గత 2 రోజుల నుంచిగా మనకు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా మాట్లాడుతున్నారు. ఇంత సీరియస్ ఇష్యూ మీద కూడా ఒక మీడియా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దీక్షపై రకరకాల కామెంట్స్ పోస్ట్ చేయడం కానీ రకరకాలుగా క్యాంపెయిన్స్ నడుపుతున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు? యాజ్ ఏ డాక్టర్గా మీరు ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా ఏ విధంగా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం 6వ రోజు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏ విధమైన కండిషన్లో ఉంటున్నాను? సాధారణంగా 6వ రోజు చేరేపాటికి బీపీ పడిపోవడము, పల్స్ పడిపోవడము, అదేవిధంగా షుగర్ లెవెల్ పడిపోవడము, ఈ కీటోన్ బాడీస్ యూరిన్లో పెరగడం అనమాట. 1+, 2+, 3+, 4+ అట్లా. సో అది పెరిగినప్పుడు ఏంటంటే 3+ పైన ఉంటే అది మేము ఖచ్చితంగా అది ఎమర్జెన్సీగా భావిస్తాం. ఎందుకంటే ఆ పైన మళ్ళీ పోతే ఈ సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇది ఎందుకంటే ఆయన 6 రోజులుగా ఏం తినట్లేదు కాబట్టి అది ఖచ్చితంగా సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ఉంటుంది. అది ప్రతి అవయవం మీద అది ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ మీద పడుతుంది, కిడ్నీ మీద పడుతుంది, లివర్ మీద పడుతుంది. సో మొత్తం సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అయినప్పుడు మనిషి కొలాప్స్ అవ్వడం, కోమాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో మనము 6 రోజులు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం స్పందించి ఆయన ఆరోగ్యం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి దాని మీద ఏదో ఒక చర్య తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.